కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల క్రమశిక్షణ కలిగినటువంటి మహనీయుడంటూ ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి కేఎస్ షనవాజ్ వైఎస్ఆర్ను కొనియాడారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో షర్మిలను ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియమించడం పట్ల షనవాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ముద్దుల బిడ్డ వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ విషయాన్ని హర్షిస్తూ స్వాగతిస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత వరకు కూడా ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే నా యొక్క జీవిత లక్ష్యం, నా యొక్క ఆశయం, నా యొక్క కోరిక అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చెప్పడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినటువంటి షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి యొక్క కోరికను నెరవేర్చాలని, ఆయన చివరి కోరిక కాబట్టి నేను ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా నాన్న యొక్క కోరికను తీర్చాలని చెప్పేటువంటి ఉద్దేశంతో ఈరోజు షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పి షర్మిలమ్మ గారు చెప్పడం ఇది చాలా శుభ సూచకం. తన తమ్ముడి చేతిలో మోసపోయి మా నాన్న ప్రేమించినటువంటి, మా నాన్న ఆదరించినటువంటి కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశానికి, రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఆలోచనతో ఈరోజు వైఎస్ షర్మిల గారు రావడం చాలా సంతోషంగా ఉంది.